లాస్ట్ 1 వీక్గా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఐఆర్సీటీసీలో బుకింగ్ వచ్చేసరికి లిమిటేషన్స్ విధించారు. అలాగే ఏదైతే యూజర్ నేమ్ ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి ఆ సర్నేమ్ ఉన్న వాళ్ళకి తప్పితే వేరే ఎవరికైనా సరే బుక్ చేస్తే అది నేరం కింద పరిగణించి జైలు శిక్ష విధించడం జరుగుతుంది, మరియు జరిమానా విధించడం జరుగుతుందని కూడా మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంటే దాన్ని ఐఆర్సీటీసీ ఖండించడం జరిగింది. దానికి సంబంధించిన సర్క్యులేషన్స్లో ఒక యూజర్ ఐడి ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మరియు రిలేటివ్స్కి బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక యూజర్ ఐడికి వచ్చేసరికి ఇండివిజువల్గా 12 టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. అదే ఆధార్తో ఈ అథెంటికేషన్ అయ్యి ఉండి ఈకేవైసీ జరిగి ఉంటే వాళ్ళు 24 టికెట్స్ పర్ మంత్ బుక్ చేసుకోవడానికి అర్హత ఉంది. అలాగే టికెట్స్ బుక్స్ యూజర్ ఐడి ప్రకారం నాట్ మీన్ కమర్షియల్ సేల్, అది కమర్షియల్ సేల్ చేయడానికి వీల్లేదు. సెక్షన్ 143 రైల్వే యాక్ట్స్ ప్రకారం యాక్ట్ 1918 ప్రకారం ఉందని ఐఆర్సీటీసీ వెబ్సైట్లో తెలిపింది. ఇది ఫేక్ సమాచారం కింద